టెన్షన్ టెన్షన్ పెరిగిపోతుంది. అయినా మాల్ తీసుకొచ్చాను కదా, ఇంకెందుకు టెన్షన్. బ్యాగ్ ఎక్కడా? ఎక్కడైనా మర్చిపోయానా? ఓ షిట్, జీప్లో మర్చిపోయానా? అయ్యో, ఒకవేళ జీప్లో మర్చిపోయి ఉంటే ఆ బ్యాగ్లో డ్రగ్స్ కళ్యాణ్ చూసేస్తాడు. అయ్యో, కళ్యాణ్ నా బ్యాగ్లో డ్రగ్స్ చూస్తే నేను దొరికిపోతాను. ఇంతకు ముందు కావేరి నిరికించి అరెస్ట్ చేపించి నేను తప్పించుకున్నాను. ఇప్పుడు అసలు డ్రగ్గిస్ట్ నేనేనని కళ్యాణ్కి తెలిసిపోతుంది. సార్, అమ్మాయి కారులో బ్యాగ్ మర్చిపోయింది. అప్పుడు డ్రగ్గిస్ట్ కావేరి కాదు నేనేనని నన్ను అరెస్ట్ చేస్తాడు. నో, అస్సలు అలా జరగకూడదు. ధర్మతేజ గారి ఇంటికి వెళ్ళాలి. కార్తీక్. ఓకే సార్. డ్రగ్స్ చూసాడా లేదా? చూసేసి ఉంటాడా? అయ్యో, నాతో పర్సనల్గా మాట్లాడాలని ఈ సైలెన్స్ ఏంటి కృష్ణ? నా సైలెన్స్ వెనుక పెయిన్ ఉంది వర్ష. మీ పెయిన్ నాతో షేర్ చేసుకుంటే మాయమవుతుందని నీకు తెలుసు కదా కృష్ణ. ఆ విషయమే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను వర్ష. కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నా ప్రపంచమే మారిపోయింది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను. స్వార్థం, ఈగో, లెక్కలేని తనంతో ఒక లక్ష్యం లేకుండా తిరిగాను. అమ్మాయి అంటే ఆట వస్తువు అనుకున్నాను. కానీ చివరికి ఆటలో నేనే ఓడిపోయాను. లైఫ్ అంటే ప్రేమ, బాధ్యత, కుటుంబమని మా అమ్మ వల్లే తెలుసుకున్నాను. ఇప్పుడు నేను పాత కృష్ణని కాదు, పూర్తిగా మారిపోయిన వర్ష. తోడుంటాలి అనుకుంటేనే ప్రేమించాలి. కానీ నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్ కోసం ప్రేమను అడ్డు పెట్టుకున్నాను. ప్రేమంటే జీవితమని తెలుసుకున్నాను వర్ష. నువ్వేదో చేయరాని తప్పులు చేసి జైల్లో శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఖైదీలా మాట్లాడుతున్నావేంటి? అంత పెద్ద తప్పులు నువ్వేం చేయలేదుగా కృష్ణ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు ఒక్కటే. నువ్వు నీలాగే ఉండు. ఎవరో ఏదో మారేస్తే మారానంటే నిన్నెవరో వాళ్ళ దారికి తెచ్చుకోవడానికి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని అనిపిస్తుంది. నా వెల్ విషర్గా నువ్వు ఆలోచించేది కరెక్టే. బట్ నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వర్ష. చెప్పు కృష్ణ. ప్రియకి దూరం అవడానికి లవర్గా నటించమని అడిగాను. నువ్వు చాలా సపోర్ట్ చేసి ప్రియ దూరం అయ్యేలా చేశావు. మీ వ్యక్తిత్వం నచ్చి ఇదంతా చేశాను. థ్యాంక్స్. బట్ ఇక మీదట ఈ లవ్ డ్రామా అవసరం లేదు వర్ష. ప్రియని నేను పెళ్లి చేసుకుంటాను. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ వర్ష. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నా లైఫ్ జర్నీలో నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నీ స్మార్ట్నెస్, నీ విజన్, ఐఎమ్ వెల్ ఇంప్రెస్డ్. సో మనం ఎప్పటికీ విడిపోని, మర్చిపోలేని బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం. వర్ష,
నా మీద నీకున్న ఒపీనియన్కి థ్యాంక్స్ కృష్ణ. నువ్వు మారినా మారకపోయినా ఎప్పటికీ నా దృష్టిలో యువర్ జెంటిల్మ్యాన్. మీరు నాకు నటించే అవకాశం ఇచ్చినందుకు నేను మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అంత మాట అనుకో వర్ష. లేదు, మీలాంటి గ్రేట్ పర్సన్తో ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవడం అదృష్టం. అది అందరికీ రాదు కదా. అది నా మీద నీకున్న గౌరవం వర్ష. ఐ ఫీల్ గ్రేట్. నేనెప్పటికీ మీ వెల్ విషర్ని. మీరు సంతోషంగా ఉండడానికి ఏం చేయమన్నా చేస్తాను. ప్రియని పెళ్లి చేసుకుంటారంటే తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ఫ్యూచర్ మ్యారేజ్ లైఫ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వర్ష. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ వర్ష. నీకు సపోర్ట్ చేసి నీ బిజినెస్ వరల్డ్కి నేను క్వీన్ అవుదాం అనుకుంటే ఇలా షాక్ ఇచ్చా. నాది ఉడుం పట్టు, అంత తేలిగ్గా వదిలిపెట్టను. కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా బ్యాగ్లో డ్రగ్స్ చూసేసే ఉంటాడా? ఏంటిది? జరగబోయే నా అరెస్ట్ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయను? కార్తిక, దొరికిపోయావు. హాయ్ కళ్యాణ్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మీ సిస్టర్ కార్తిక కోసం వచ్చాను. అక్క కోసం వచ్చారా? తన ఇంట్లోనే ఉంది, పిలుస్తాను. మీరు కూర్చోండి. ముందు తనని పిలుస్తాను. మా అక్కతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? ఇందాక మీ అక్క కార్ ట్రబుల్ ఇస్తే నేను లిఫ్ట్ ఇచ్చాను. అప్పుడు తను బ్యాగ్ మర్చిపోయి వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. అస్సలు వదిలిపెట్టడు. ఎలా తప్పించుకోవాలి? బ్యాగ్ ఇవ్వడానికి వచ్చారా? అక్క బ్యాగ్లో ఖచ్చితంగా డ్రగ్స్ దొరుకుంటాయి. అందుకే అంత సీరియస్గా ఉన్నాడు. హ్యాండ్ బ్యాగ్ కనిపించక టెన్షన్ పడుతుందని నేనే ఇంటికి వచ్చాను. అంటే హ్యాండ్ బ్యాగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయేమో. ఓపెన్ చేసి చూసారా? ఒకరి పర్సనల్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడడం సంస్కారం కాదని చూడలేదు. అమ్మయ్య, బతికిపోయాను. ఇలా ఇవ్వండి, నేను ఓపెన్ చేసి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. ఇట్స్ ఓకే. నీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. అదేం లేదు, వెళ్ళొస్తాను. కళ్యాణ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నారు. ఏంటో చెప్పండి. మీ అన్నయ్య పెళ్లి నిర్ణయం తీసుకుందాం. మీ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించింది. అన్నయ్య లవ్ చేశాడా? అంటే రిచ్ అయి ఉంటుంది. ఏ బిగ్ బిలియనియర్ ఫ్యామిలీ? మన ఫ్యామిలీ స్టేటస్ కి తగ్గ అమ్మాయే కదా. ఈ ఇంటి కోడలికి అవసరమైంది స్టేటస్ కాదు, క్యారెక్టర్. ధనవంతురాలు అవ్వడం కాదు, గుణవంతురాలు. ఏమైనా సరే మాకు నచ్చకపోతే మాత్రం మేము అస్సలు ఒప్పుకోం. పెళ్లి కూతురు ఎవరో చెప్పండి. మన ఆఫీసులో పనిచేసే పిఏ ప్రియా, మీకు కాబోయే వదిన.
ఏంటి ఆ పిఏ ప్రియనా మా అన్నయ్య ప్రేమించింది? నో, మేమీ పెళ్లికి ఒప్పుకోం. నీకు మన ఫ్యామిలీ స్టేటస్ గురించి అర్థం కాలేదా? ఛ! ఆ పిఏ ప్రియని మా వదిన అని చెప్పుకోవడానికి చాలా అవమానంగా ఉంది. నీకేమైనా మతిపోయిందా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? కార్తిక ఏంటా మాటలు? ప్రియా చాలా మంచి అమ్మాయి. రాణమ్మ ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది. నానా, మంచి అమ్మాయి ఇంటి కోడలికి అర్హత అంటే రోడ్డు మీద చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు. తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? నానా, ఇదంతా ఈవిడిగారి కుట్ర. ఆ ప్రియ 2 రోజులు అన్నయ్యకు సేవలు చేస్తే ఈ ఇంటి కోడలైపోతుందా? కావాలంటే డబ్బులు పడేయండి. పని మనిషికి ఇంటి కోడలికి తేడా తెలీదా మీకు? అసలు అలాంటి ప్రియని ఈ ఇంటి పని మనిషిగా కూడా నేను యాక్సెప్ట్ చెయ్యను నాన్న. నాకు అసలు ఆ ప్రియ అంటేనే అసహ్యం. తన నీడను కూడా చూడడానికి ఇష్టపడను. సో ఈ పెళ్లి జరగదు, ఇంకో సంబంధం చూడండి. చూడండి, మీ అన్నయ్య ప్రియను ఇష్టపడ్డాను అన్నాకే రాణమ్మ ఈ పెళ్లి నిర్ణయం తీసుకుంది. కృష్ణ, కృష్ణ పిలవకండి డాడీ. చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదమ్మా, అందుకనే పిలుస్తున్నాను. అన్నయ్యని అడగాల్సిన అవసరం లేదు. తనని ఈవిడ గుడ్డివాడిగా మార్చేసింది. ఈవిడ ఏం చెప్తే అన్నయ్య అదే చేస్తాడు. కావేరి, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. కృష్ణ ఇప్పుడిప్పుడే మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే ఆ ప్రియని అస్సలే పెళ్లి చేసుకోడు. హ, ఆలోచించకుండా అన్నయ్యని మాయ చేశాం, కానీ మమ్మల్ని మాయ చేయలేం. మీ నిర్ణయము మాకు నచ్చలేదు. లీవ్ ఇట్. ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి. ఆగండి, ఆగండి, ఆగండి. రేపు నిశ్చితార్థానికి మీరిద్దరూ ఉండాలి. ఉండకపోతే హ, ఇంట్లో జరిగేది శుభకార్యం. మీ అన్నయ్య నిశ్చితార్థాన్ని మీరే దగ్గరుండి నడిపించాలి. ఇష్టం లేదు అంటే కుదరదు. నిశ్చితార్థం జరగాలి. మీరిద్దరూ ఉండాలి, అంతే. చూడండి, సముద్రంలో ఉన్న ముత్యం ప్రేమ కానుకగా మారే వరకు దాని విలువ తెలీదు. అలాగే ప్రియ విలువ మీకే మెల్లగా తెలుస్తుంది. ఏంటి నాన్న ఆవిడ బెదిరిస్తుంది? మీ ప్రవర్తన అలాగే ఉంది. అమ్మ మాటకు గౌరవం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే మీ అమ్మ అలాగే మాట్లాడుతుంది. మీ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి అన్నయ్య నిశ్చితార్థం పనుల్లో ఉండండి. అర్థమైందా? అమ్మగారు, చాలా రోజుల తర్వాత మీలో సంతోషాన్ని చూస్తున్నానమ్మా. అవును పంకజం, కృష్ణ పూర్తిగా మారిపోయాడు. ప్రియతో పెళ్లి కొప్పుకున్నాడు. నిశ్చితార్థ శుభకార్యం జరగబోతోంది. పండగలన్నీ ఒకేసారి వచ్చినంత ఆనందంగా ఉంది. అమ్మా అని పిలవడానికి కూడా ఇష్టపడని కృష్ణబాబు ఈ రోజు అమ్మ లేకపోతే జీవితం లేదు అంటున్నాడు అంటే మీరు గొప్ప తల్లి. ఇదంతా మీ కష్టమేనమ్మా. పంకజం, ఇంకా మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందర్నీ మారుస్తాను. సరే, నువ్వు వెళ్ళి టిఫిన్ సంగతి చూడు, నేను పూజ చేసుకుని వస్తాను. అలాగేనమ్మా. ఈ సంతోషాలన్నీ
కలకాలం ఉండేలాగా ఆశీర్వదించు తల్లి. హే కృష్ణ, నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేనేమన్నా పిచ్చిదన్నాను అనుకున్నావా? హ? కృష్ణ 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 అమ్మ తల్లి, జగజ్జనని, ఏంటమ్మా ఇది? ఇప్పుడే కృష్ణ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మళ్ళీ ఇదేంటి తల్లి ఇలా కనిపిస్తోంది? వర్ష కృష్ణని పొడి చేస్తుందా? అయ్యో! నీ ప్లాన్ ప్రకారం నువ్వు లవ్ చేయమన్నట్టు నటించింది నా ప్లాన్ ప్రకారం నిన్ను నీ ఆస్తిని సొంతం చేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు ప్రియని పెళ్లి చేసుకుంటే నేను ఊరుకుంటాను. నాకు నువ్వు కావాలి, నీ వెనుకున్న ఆస్తులు కావాలి. వర్ష చాలా ఒబీడియంట్ గా ఉండే మంచి అమ్మాయి, తను కృష్ణని పొడవడం ఏంటి? అయ్యో, నాకేం అర్థం కావట్లేదే. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఇంతవరకు నాకు కనిపించిందంతా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా? నో, లేదు, జరగకూడదు. నా బిడ్డకేం కాదు. కృష్ణ నేను కాపాడుకుంటాను. కృష్ణకేం కాదు. కృష్ణ ప్రియల పెళ్లి నేను చేస్తాను. కృష్ణ వెడ్స్ ప్రియ. నో, జరగనివ్వను. అమ్మా అమ్మా, లోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. I fall in love, నీ మాయల్లోనే I fall in love, తెలిసిందా? ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. నాలోన నువ్వే చేరిపో. He is more responsible person, duty minded. ఒకరి పర్సనల్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడడం సంస్కారం కాదని చూడలేదు. లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ మనోడికి. వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ హంబుల్ పర్సన్.
ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. వీణ్ణే పెళ్లి చేసుకోవాలి. వీడితోనే జీవితాంతం ఉండాలి. ఎప్పటికైనా వీణ్ణి దక్కించుకోవాలి. ఇది నీదే, కింద పడింది తీసుకో. నాకొద్దు. ఎందుకు ఇలా చేసావురా? ఆపో! మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? ప్రియా అంటే ఇష్టం లేదని మాట్లాడమంటావా?